అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోనిలో చూస్తే పట్టపగల 5 లక్షల రూపాయలు కారు అద్దం పగలు కొట్టి చోరీ చేయడం జరిగింది. ఆదోనిలో నిత్యం వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే ఆదోనిలో భద్రతా వైఫల్యం చెందింది. సీసీ కెమెరాలు సరిగా లేవు. అలాగే ఏదైతే ఉందో అన్ని సీసీ కెమెరాలు మున్సిపాలిటీ వారు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి బాధితులకు న్యాయం జరగాలంటే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే తప్ప న్యాయం జరుగుతుంది. దీనిపైన మున్సిపాలిటీ అధికారులు స్పందించి సీరియస్ గా తీసుకొని దీన్ని ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఒక రైతులు 5 లక్షల రూపాయలు పోయినంటే సామాన్య విషయం కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోడ్చి పంట పండించిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో రెన్యువల్ కోసం వెళ్తే ఇంకొక 50,000 తక్కువ పడినాయని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆగి వాళ్ళకి తెలిసిన వారి దగ్గర మా షాప్ లో 50,000 రూపాయలు తీసుకోవడానికి ఆగినారు. ఇక్కడ దాన్ని ఎవరో బ్యాంక్ ఎక్కడైతే డ్రా చేశారో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఫాలో అప్ అయి కాలు ఆపిన వెంబడే వీళ్ళిద్దరు కలిసి బ్యాంక్ లోకి వెళ్ళారు, వైన్ షాప్ లోకి వెళ్ళారు. వచ్చే లోపల గ్లాస్ పాలు కొట్టి 50,000 తీసుకుపోయారు. 5 లక్షల రూపాయలు పోయింది 50,000 తీసుకొచ్చే లోపల. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నా పేరు వెంకటేష్ చౌదరి, ఆదోని. మాది గడేకల్ గ్రామము. మాది బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాది లోన్ ఉంది. పొద్దున లోన్ ఉంటే ఆదోనికి వచ్చినాము. 12 కల్లా అట్లా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గరికి వెళ్ళి మా ఊరు ఆయన రామచంద్రప్ప దగ్గర 5 lakhs తీసుకున్నాం. ఆయన రాజు ఇచ్చినాడు. తీసుకొని వచ్చి ఇట్లా బ్యాంక్ దగ్గర కడదామన్నప్పుడు 50,000 తక్కువ ఉంది. ఇక్కడ మా అన్నోళ్ళది రిలయన్స్ ఆదోనిలో రిలయన్స్ ట్రెండ్ ఆపోజిట్ లో మారుతి వైన్స్ దగ్గర మా అన్నోళ్ళది షాప్. అది అక్కడ 50,000 ఇస్తారంటే వచ్చి తీసుకున్నాం. 12:55కి అట్లా వచ్చి తీసుకున్నాము. ఇంకా 1 కల్లా వచ్చాము రిటర్న్. 1 కల్లా ఎవడో గ్లాస్ పగలు కొట్టి కరెక్ట్ గా లొకేషన్ ఉండే కాడే తీసుకొని వెళ్తున్నాడు. డ్రా చేసి మేము తీసుకొని అట్లా డాష్ బోర్డ్ లో పెట్టినాం ముందర. అసలు ఎవరికి తెలియదు. అక్కడ నుంచి పొద్దున్నే వచ్చినాము. ఇంకా 5 minutes లో చేసినారు. ఇట్లా రిలయన్స్ ట్రెండ్ దగ్గర మారుతి వైన్స్ విండో గ్లాస్ పగలు కొట్టి తీసుకున్నారు. తెలీదు ఎవరు వచ్చినారు, చేస్తున్నాం. తెలీదు ఎవరు. మేము ఇక్కడే వచ్చి ఈ రోజే వచ్చినాం, చాలా రోజుల తర్వాత. అతని మాది గడేకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఉరుకొండ తాలూకా. రఘు. తెలియదన్న చేసినట్టు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.